హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి క్యాప్సికమ్ బుర్జీ అండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అనమాట. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. తాలింపు గింజలన్నీ వేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ కొంచెం 2-3 వెల్లుల్లి రబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొంచెం రెడ్గా వేగితే బాగుంటుంది అనమాట. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసానండి. ఇలా అన్నింటిని కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజులో హాఫ్ ఆనియన్ వరకు నేను కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఇవన్నీ రెడ్గా వేగాలన్నమాట. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, కానీ పెద్దగా మాత్రం కట్ చేసుకోకండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి గరం మసాలాలు అలాంటివి ఏం వేయలేదండి నేను. ఎందుకంటే ప్లెయిన్ ఫ్లేవర్తోనే బాగుంటుంది అనమాట క్యాప్సికమ్ అనేది. సో అందుకని నేను ఎట్లాగ వేసాను. సో ఇక్కడ మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత దీంట్లోంచి చూడండి, ఇవి కొంచెం మెత్తగా ఆయిల్ క్యాప్సికమ్లోంచి కొంచెం వాటర్ ఊరుతుందండి. దాంట్లో తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసినాను. కల్లుప్పు కరగదనుకోకండి, దీని వాటర్ ఊరుతాయి కదా, అందులో కరిగిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మీరు మామూలు సాల్ట్ అన్న వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అవి కొంచెం రెడ్గా వేగితే సరిపోతుందండి. పెద్ద పెద్ద మసాలాలు ఏమీ నేను యూజ్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. క్యాప్సికమ్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, ఈజీగా తినేస్తారనమాట. రోటీస్లో అయితే బెస్ట్ కాంబినేషన్ ఉంటుందండి. లేదు అంటే రసం రైస్ కానీ లేకపోతే సాంబార్ రైస్ కానీ సైడ్ డిష్ కింద పనికొస్తుంది. మోస్ట్లీ రోటీస్కి అయితే బెస్ట్. మేమైతే ఇంట్లో ఎక్కువ రోటీస్తోనే యూస్ చేస్తాం దీన్ని. తర్వాత ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అంతటినీ అలాంటి ఉండలు లేకుండా ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్లో కర్రీని అంతా పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ శనగపిండి మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని వేసేసేయాలండి. నేనైతే ఏదో ట్రై చేద్దామని ఇట్లా చేశాను. మీరైతే మొత్తం కర్రీ మొత్తం ఓ పక్కకు లాగేసి తర్వాత ఈ శనగపిండి వేసేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ హార్ట్ సింబల్లా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా చేశాను అనమాట. ఓవరాల్గా హార్ట్ సింబల్ ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పాలి. చూసారా, ఇట్లా వేసేసుకోవాలన్నమాట. చూడండి, నా హార్ట్ సింబల్ బాగుంటే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఆ శనగపిండి అంతా మాత్రం కొంచెం మంచిగా ఉడకాలన్నమాట. అడుగు పట్టకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకుంటే ఇదేనండి క్యాప్సికమ్ బుర్జీ అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇంకేం లేదండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఫ్లేవర్ కావాలంటే కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ క్యాప్సికమ్ ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదని కొత్తిమీర ఏం వేయట్లేదు. ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ చపాతీతో అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.